Hey buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and welcome to promo analysis of episode number 94 లో ఏం జరిగింది అంటే రెండు ప్రోమోలు రావడం జరిగింది మనం చూసాం. ఇక్కడ ఒకటి ఏంటంటే టేస్టీ తేజాని కంటెండర్ కింద సెలెక్ట్ చేయడం రాంగ్ డిసిజన్ అని చెప్పి నబిల్ వాయిస్ రేస్ చేస్తే మనోళ్ళు ఆబ్వియస్లీ రాయల్ క్లాన్స్ లో ఉన్నటువంటి ద గ్రేట్ సో కాల్డ్ కమెడియన్స్ ఏంటంటే ఏదైనా పాయింట్ చెప్తే యాక్సెప్ట్ చెయ్యరు. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పావు, గౌతమ్ ఎందుకు రేస్ చేసావు, అవినాష్ దగ్గర ఉన్న వర్స్ట్ క్వాలిటీ అన్నమాట. రోహిణి కూడా దానికి తోడైతే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏ పీక్స్ లోకి వెళ్ళిపోతారు ఏంటి అన్నది. సో అలాగా రేస్ చేయడం, దాని గురించి మరి బ్లాక్ టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు చెయ్యెత్తేవు, ఎందుకు గోల్డెన్ టికెట్ కి ఓకే అన్నావు, ఇలా చాలా విషయాలు అయితే రేస్ చేయడం జరిగింది. ఆ ప్రోమోలో మనం చూసాం, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఇంకొక ప్రోమోలో అయితే గేమ్ పరంగా చూసాం, ఇద్దరిద్దరు కలిపి ఒక గేమ్ పెట్టారు. సో నిఖిల్ అండ్ ప్రేరణ ఒకటి, గౌతమ్ అండ్ నబిల్ ఒకటి, అండ్ విష్ణు అండ్ రోహిణి ఒకటి అనమాట. టవర్ పెట్టి ఎవరి టవర్ అయితే ఉంచుతారో వాళ్ళకి ఓట్ అపీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా నాకు తెలిసి నిఖిల్ అండ్ రోహిణి వాళ్ళు కరెక్ట్ గా పెట్టారు కాబట్టి వాళ్ళలో ఒకరికి ఓట్ అపీల్ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకో గేమ్ పెట్టారు డిస్క్ ఏదో. సో ఇదంతా చూస్తే నాకు లాస్ట్ కి అవినాష్ అండ్ రోహిణి ఉన్నారు కాబట్టి మేబీ రోహిణికి ఓట్ అపీల్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పని అనుకుంటున్నా. బట్ నాకు బాగా అనిపిస్తుంది బయాస్డ్ బిగ్ బాస్ అని ఏదైతే అభయ్ నవీన్ చెప్పాడో అది అక్షరాల నిజమని. ఎందుకు అవినాష్ ని రోహిణిని అంతలా సపోర్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్, ముందు నుంచి ఉన్న రాయల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ని, ఒరిజినల్ గ్యాంగ్ ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? చాలా అట్లో కావాలని టార్గెటెడ్ గా టికెట్ ఫినాలి ఒక రోహిణికి ఇవ్వాలి అన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు పర్సనల్ గా? నాకైతే లిటరల్లీ అదే అనిపిస్తుంది ప్రోమోస్ అన్ని చూస్తే. సో మీకేమనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.